అందరికీ నమస్కారం. తవదాసోహం పున్నాగవరాళి రాగం. పున్నాగవరాళి 8వ మేళకత్త హనుమత్తోడి జన్యం. పున్నాగవరాళికి నిషాదాంత్య రాగం, అంటే నిషాదంతో మొదలయ్యి నిషాదంతో అంతం అవుతుంది. త్యాగరాజస్వామి గారి రచన. ఇక్కడ స్వరస్థానాలు కైసిక నిషాదం, షడ్జమం, శుద్ధరిష్వం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసిక నిషాదం. ఇవే స్వరస్థానాలు మళ్ళీ అవరోహణలో డిసెండింగ్ మైనర్లో వస్తాయి. తవదాసోహం 3 సార్లు వచ్చి దాసరథే వస్తుంది పల్లవిది. నెక్స్ట్ వరమృదు భాష విరహిత దోష నరవరవేష దాసరథే. ఈ పార్ట్ రెండు కూడా, అంటే తవదాసోహం అనేది వరమృదు భాష అనేది, ఆ 2 పాటలు కూడా కలిపి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆఖరి చరణం అనమాట. ఆగమ వినుత రాగ విరహిత త్యాగరాజనుత దాసరథే అనమాట. అయితే నేను ఇక్కడ సరస్థానాలు రీటు గాత్రి పెద్దవాళ్ళు పాడిన దానికి రాశాను. ఎగ్జాక్ట్గా సేమ్ అనమాట. ట్యూన్ అదే ట్యూను, నేనే రాగం మార్చలేదు. రీటు గాత్రి శుద్ధ మధ్యమం చతుశ్రుత దైవత నీటు నేత్రి కైసిక నిషాదం కాకల నిషాదం వస్తాయి. ఎలా పాడాలి చెప్పు. తవదాసోహం 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 దాసరథే తవదా నిసని సని సోహం నిసని నిసని తవదాసో నిదని నిసనిహం తవదాసోహం నిరిరి నిద దాసరథే దని సనిద. ఆ షడ్జమం నీటిలో వేస్తే బాగుంటుంది. చాలా అసలు చాలా బాగుంటుంది. బాగా అంటే పట్టి పాడాలి మాట, తేల్చకూడదు అసలు అంత. వరమృదు భాష రి కరిసని విరహిత దోష నిక గమ గమగ. ఆ గాంధారంలో మధ్యమం వేస్తే బాగుంటుంది. 2 సార్లు ఆశీష్. వరమృదు భాష విరహిత దోష సని సని నరవర నిరిగ గమగ వేష రినిద దాసరథే. ఇక్కడ మళ్ళీ రెండో సంగతి రి గమగ రిసని. ఇక్కడ విరహిత దోషలో నిరిగగా గమగమ రిగ. వరమృదు భాష విరహిత దోష సని సని నరవర నిరిగ గమగ వేష దాసరథే తవదాసోహం 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 దాసరథే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి సెకండ్ పార్ట్ స్టార్ట్. సరసిజ నేత్ర పరమ పవిత్ర సురపతి మిత్ర దాసరథే. మళ్ళీ దీని కంటిన్యూషన్ ఏమో వరమృదు భాష ఆ రకంగా వస్తుంది, ఆ ట్యూన్లో వస్తుంది. ఇది మళ్ళీ తవదాసోహంలోది. నిని నిసని నిస నిసాని నిదద దాని నిసాని నిరి రిరి రినిని నిదద ధనిసని నిద అన్నమాట. దీని కంటిన్యూషన్ పార్ట్ ఏమో ఈ రకంగా వస్తుంది. ఇది మళ్ళీ ఇంచుమించుగా తవదాసోహంలో సరస్థానాలే ఇక్కడ వస్తాయి. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వరమృదు భాష. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి దీని తాలూకు సెకండ్ పార్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుందని తేల్చిపెట్టి పాడకూడదు, చాలా వెయిట్ ఇచ్చి పాడాలన్నమాట. అంతా బాగుంటుంది అంతా కూడా. తర్వాత ఏంటంటే రాగం మార్చలేదు, పెద్దవాళ్ళు పాడిన దానికి రాశాను. సేమ్ ట్యూను, అంటే ఎగ్జాక్ట్గా 2 వాయించి చూశాను, అంతే అదే ట్యూన్లో వస్తుంది. ఈ రకంగా వస్తుంది. పున్నాగవరాళికి నిషాదాంత్య రాగం కూడా అంటే కొన్ని రాగాలు ఉన్నాయి, దైవదాంత్య నిషాదాంత్య అలాగా. సో కాబట్టి అలాగా ఇది నిషాదాంత్య రాగం. నిషాదంతో మొదలై నిషాదంతో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.